నీకు ఉన్నట్టుండి మా నాన్న మీద ప్రేమ పుట్టింది, మా ఊరికి తీసుకుపోతున్నావు. నాకు ఒక కూతురుంది. ఇప్పుడు నిన్ను పంపితేనే కదా రేపు నాకేదన్నా అయితే దాన్ని పంపుతారు. ఇప్పటికి తెలిసింది. ఇదిగో దింపిన వెంటనే పుసుక్కుని బయలుదేరి వచ్చేసావు. నేను వచ్చి నిన్ను తీసుకొచ్చే వరకు అక్కడే ఉండు. మీ నాన్న జాగ్రత్తగా చూసుకో. క్రికెట్ అభిమానించే వారికి, అభినందించే వారికి, క్రికెట్ ఆనందించే వారికి, క్రికెట్ అవమానించే వారికి కృష్ణ ట్రావెల్స్ ఓనర్ శ్రీ సాయి కృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ మీ సచిన్ టెండూల్కర్లు స్వాగతిస్తున్నారు. 2 టీంలు పోటీకి సిద్ధమవుతున్నాయి. మరి ఇరగవరం టీం సభ్యులు చెప్తానగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మ్యాచ్ లో బాగా ఆడిన ఆఫ్ స్పిన్నర్ మాత్రమే మా సాయి కృష్ణ గారు ట్రోఫీ అందజేస్తారు. తీసుకోండి. కాగితం జేబులో పెట్టండి, కళ్ళు కౌశి మీద పెట్టండి. కౌశి ఏం చేసినా గట్టిగా చప్పట్లు కొట్టండి, గుర్తుంచుకోండి. సాయి ఈ ఓల్డ్ మ్యాన్స్ ఆ క్లాప్స్ కొట్టేది పక్క వాళ్ళ క్లాప్ సౌండ్స్ కి గుండాకు పోలే ఉందలకి చూస్తావా? కౌశి ఎక్కడ పోతావు? మనిషి తగ్గితే సౌండ్ తగ్గుద్ది. నువ్వు ఉండు, కావాలని డబ్బులు ఎక్స్ట్రా తీసుకో, చప్పట్లు కొట్టాల్సిందే. నేను ఏళ్ళలా డబ్బులు తీసుకుని చప్పట్లు కొట్టడానికి వచ్చా అనుకున్నావా? చప్పట్ల ఇలువేంటో అసలు మీకు తెలుసా? బాధల్లో ఉన్న వాళ్ళని ఓదార్చే చప్పట్లు, ఓడిపోయే వాళ్ళని ఉత్సాహపరిచే చప్పట్లు, గెలిచిన వాళ్ళకి అభిమానంతో కొట్టే చప్పట్లు, ప్రసంగానికి గౌరవంతో కొట్టే చప్పట్లు, ఏదైనా సాధించినప్పుడు అభినందించాలని మాటకు మించి చెప్పడానికి గర్వంతో కొట్టే చప్పట్లు. వాటిని డబ్బులిచ్చి కొనకండి, సొంతంగా కొట్టించుకుని అలా చేసుకోండి. ఈ డైలాగ్ నువ్వు తప్పట కొట్టించుకోవడానికి చెప్పావు కదరా. కోవతలకే మీరు కొట్టండి. ఏందా ఎంత లేటు? కృష్ణమూర్తి ఎక్కడా? రాలేదా? రాలేదు, వాడు వచ్చాడు అనుకున్నానే. బిజీగా ఉండే బిజినెస్ మ్యాన్, జనం కోసం పాటుపడే జెంటిల్ మ్యాన్, మన తాలూకా ఫెర్టిలైజర్ కింగ్ శ్యామలరావు మామ పురుగుల మందు ఎంత ఫేమస్ అంటే ఇక్కడ నుంచి అమెరికా కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అంతేకాదు మామ మందులు వాడి ఇక్కడ రైతులే కాకుండా అక్కడ రైతులు కూడా పైకి పోతున్నారంటే ఇదంతా మామ మందులు గొప్పదనం. మర్యాదగా వాడిని ఆపమను. డబ్బులు ఇస్తానని బోడుతున్నాడేమో, ₹1 ఇవ్వను. మా 5 లక్షలు ఇస్తాడు. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఈ టోర్నమెంట్ ఆశీర్వదిస్తూ శ్యామలారావు మామ 5 లక్షల రూపాయలు డబ్బులు తరదిద్దులే గానీ ముందు ఆశీర్ది కానీ పదండి. ఏరా కృష్ణ, పొలం దగ్గర నుంచేనా? ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చాడా? లేదురా, ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నాను ఓ నానుస్తున్నాడు. కౌసు ఈ ఆట చూడటానికి రానప్పుడే అనుకున్నాను నువ్వు అక్కడికి వెళ్ళి ఉంటావని. ఏం బౌలింగ్ చేస్తుందిరా నీ కూతురు, బా నువ్వు చూసి తీరాల్సిందే. కౌసి 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 ఈ పేరు ఒక్కసారి చెప్తే 100 సార్లు వినబడుతుంది. ఎందుకంటే మన జిల్లాలోనే ఏకైక ఆడ బౌలర్ కౌసి. కౌసి ఎంతైనా పులే, తనెంతైతే ఫాస్ట్ గా వచ్చి బాలేసిందో స్కోర్ కూడా అంతే ఫాస్ట్ గా వెళ్ళింది. మనమే కాదు మన ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునే మదర్ తెరీసా మన కౌసి. ఆ తర్వాత బాలేసిందిరా. కమాన్ కౌశి, కమాన్ కమాన్. రేపటి 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 కమాన్ కౌశి, కమాన్ రేపటి 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 కళ. ఆనందంతో సంతులేసిన ఇరగవరం టీం పేద బాలం వేరు బ్యాట్స్మెన్ బరిలోకి దిగాడు. మొదటి బాల్ ఆడబోతున్నాడు. ఇప్పుడు కౌశి హ్యాట్రిక్ సాధిస్తుందేమో చూడాలి. మొత్తానికి క్రికెట్ పిచ్చోడి కూతురు అనిపించిందిరా. నువ్వెంత పొగుడుతున్నావంటే తప్పకుండా చూడాల్సిందేరా. రెండో రోజు రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది ఇరగవరం జట్టు. మరి అద్భుతమైన టోర్నమెంట్ నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇరగవరం సాయి గారికి మళ్ళీ అభినందనలు చెప్తున్నాం.
ఇరు జట్లు తమ ఆటగాళ్ల పేర్లను ఎంపైర్లకు అందజేశారు. ఆట కొద్దిసేపట్లో ఆరంభం కాబోతుంది. అమ్మాయి చేతిలో క్లీన్ బోల్డ్ అయ్యావా? అవునరా. సిగ్గులేదు రే, నేను చూసిన బౌలింగ్ నువ్వు చూస్తుంటే ఇలా మాట్లాడవురా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, ఇన్ని రోజులుగా ఈ టీంలో ఆడుతుంది, ఎప్పుడో ఒకటి పడేసి ఉండడు. డౌటా? ఏం అడుగుతారా బాబు నువ్వు? ఏంటి ఆ మాటలు? ఆ అమ్మాయి మీ చెల్లి అయితే ఈ విధంగా మాట్లాడతారా? అయ్యా, నేనైతే మా ఇంట్లో ఆడాలని గ్రౌండ్లోకి చూడటానికి కూడా రాను. వెళ్ళవయ్యా, పంపించిన వాళ్ళ నాన్నకి చెప్పు, మాకు కాదు. ఈడొక్కడు ఫైనల్ ఓవర్లో వచ్చే ఫినైల్ ఆయిడ్ లాగా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తానే ఉంటాడు. 6 దాటితే అమ్మాయి స్టేషన్ లో ఉండడం తప్పు. అబ్బాయి ఉండొచ్చుగా. రూల్స్ చెప్పకుండా ముందు నువ్వు టీ చెప్పు. నువ్వు చెప్పు సార్. తర్వాత ఏంట్రా? ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చాడు సార్. ఆయన కూడా టీ చెప్పు సార్. నువ్వు చెప్పురా సార్. కృష్ణమూర్తి వచ్చాడు సార్. కృష్ణమూర్తి అంటే మంచూరు కృష్ణమూర్త? రమ్మని చెప్పు. రమ్మని చెప్పు. సార్ నమస్కారం సార్. నమస్కారం. కూర్చో సార్, కూర్చోండి. కూర్చోండి సార్. ఏంటి సార్ ప్రాబ్లం? అసలు గొడవంతటికి కారణం మీరు మీ అమ్మాయిని అందరూ అంటుంటే మీరేం సార్ ఏం తెలియనట్టు ఏంటి సార్ ప్రాబ్లం అని అడుగుతారేంటి? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇరగవరం సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నమెంట్ ఆఖరి రోజుకి వచ్చింది. బ్యాట్ పట్టుకున్నోడు బ్యాట్మెన్, బ్యాట్ కట్టుకున్నోడు బ్యాట్మెన్, చీఫ్ కి వచ్చినోడు చీఫ్ గెస్ట్. మరి ఈనాటి మన చీఫ్ గెస్ట్ సునీల్ గవాస్కర్, టీవీ మేట్ మన దాసయ్ గవాస్కర్ మీకు అందరికి పరిచయం చేస్తున్నాను. వాళ్ళ టీం ఆటగాడు పెద్ద పోటుగాడు అనుకునే బ్యాట్స్మెన్ రాంబాబు డక్అవుట్ అయ్యాడు. మరి చేతికి నిన్న మన కోచి గురించి చెడుగా మాట్లాడింది ఆకురాడే. ఏమనరా? ఒరే మావా, నిన్నాడేదో కౌశి గురించి తప్పుగా మాట్లాడాడంట, చూడరా. రేయ్, నువ్వు చెప్పింది కరెక్టేరా. ఎక్కడి దూరంలో తెలియట్లేదు. ఇప్పుడు తెలిసిందిగా. కీపింగ్ ఎలా చేస్తున్నావురా? ఎక్కువ మాట్లాడుతున్నావు, పగిలిపోద్ది. సరే గానీ బాలేమని చెప్పరా. బాలే కోసి, వీడి వికెట్ లేచిపోవాలి. కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా. పుచ్చ పగిలిపోద్ది రే, తను మా చెల్లి. ఏంట్రా ఇది? టీమర్ ఇంకోటి ఏమని చెప్పనా? గుడ్ వన్, గుడ్ వన్. రైట్ సార్. నో రైట్ బాల్. బాల్స్ ఊతా వస్తున్నాయి కదా, ఎలా కొట్టాలో తెలియట్లా. తప్పుగా మాట్లాడింది వాళ్ళు. ఇందులో మా తప్పే ఉంది సార్. ఏమయ్యా మీసం? వానల్ స్పిన్ తర్వాత కప్పులు వచ్చినట్టు ఇప్పటిదాకా బెకా బెకా అరిచావుగా, మరి ఇప్పుడు మాట్లాడవే? ఏ మీసం పట్ట వచ్చిందే, లేకపోతే నన్ను చూస్తే భయమా? ఎవరికి సార్ భయం? ఏటపాలెం మా ఊళ్ళో ఏ ఆడపిల్లనే క్రికెట్ ఆడడం మీరు చూసారా? ఇన్నాళ్ళు ఎంతో మంది మగపిల్లలు క్రికెట్ ఆడుతున్నా ఏ రోజైనా సమస్య వచ్చిందా? ఈ రోజు ఈ ఆడపిల్ల ఆడడం వల్ల రెండోళ్ళు కొట్టుకునేదాకా వచ్చింది.
అసలు అంతెందుకండి గవాస్కర్ సత్యను క్రికెట్ లోకి కొడుకులను పంపించారు తప్ప కూతుర్లు పంపించలేదుగా. వాళ్ళకన్నా ఎక్కువేనా? అంతమంది అబ్బాయిల ముందు ఒక అమ్మాయి ప్యాంటు షర్టు వేసుకుని ఎగురుతూ పరిగెత్తుతుంటే చూడకుండా ఏమగాడైనా ఉండగలడా? చూడటమే కాదు, కుర్రాల నాకి ఏం చూసారు కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళు తప్పే ఉంది. తప్పంతా మీ దగ్గర పెట్టుకుని మా వాళ్ళపై చేసుకుంటారా? మరి ఏదైనా క్షమాపణ చెప్పండి, లేదంటే ఇక్కడి నుంచి ఒక్కరు కూడా బయటకు వెళ్ళరు. నీ యబ్బా కుర్రాళ్ళ నాక అలాగే మాట్లాడతారా? నా కూతుర్ని తప్పుగా మాట్లాడినందుకు కొట్టినాడు కూడా కుర్రాళ్ళేరా? నా కూతురు వేసుకున్న ప్యాంటు షర్టు వాళ్ళకి తప్పుగా కనిపించలేదే? చేదు విత్తనం ఏ పొలంలో వేసినా చేదు పంటే వచ్చినట్టు మీ తప్పుడు కళ్ళకి వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నా తప్పుగానే కనిపిస్తుంది. అసలు తప్పుంది వాళ్ళు వేసుకున్న బట్టల్లో, మీ చూపుల్లో. రే, కళ్ళతో చూడండి రా, తప్పులేదు. కామంతో చూడకండి. అసలైనా నా కూతుర్ని ఆడొద్దని చెప్పడానికి మీరెవర్రా? తనకు ఆట రాకపోతే తనే మానేస్తుంది. మీలాంటి వాళ్ళ మాటలు విని నా కూతుర్ని ఇంట్లోనే ఉంచేస్తే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఆడపిల్లల ఆశల్ని అడిచేసినట్టేనా? ఇప్పుడు చెప్తున్నా వినండి. నా కూతురు ఈ అబ్బాయిల టీంలోనే కాదు, ఈ స్టేట్ కి మన ఇండియా కూడా ఆడుతుంది. చెడుగా మాట్లాడిన మీనోళ్లతోనే కృష్ణమూర్తి కూతురు వల్ల మనోళ్ళ గౌరవం వచ్చిందని చెప్పేలా చేస్తారు. ఇది నేను ప్రాణంగా భావించే వ్యవసాయం మీద ఒట్టు. రాయ్, ఇక మీదట నా కూతురు గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే నా పొలంలో దమ్ము చక్రాల కింద తొక్కించేస్తా. నువ్వు రారా బంగారు. రే, కొత్త వాళ్ళు తెప్పించు. పుట్టింటికి పోవే అని నన్ను దింపితే మా నాన్న మీద ప్రేమ కావాలనుకున్నా. ఎట్లా చేస్తాడు అనుకోలా. బాబాయ్, సెలక్షన్స్ దగ్గర మీరు కూడా రావచ్చుగా. లేదురా, ఆ అగ్రికల్చర్ ఆఫీసరు పొలం చూడడానికి వస్తా అన్నాడు. ఆడెప్పుడు వస్తాడో తెలీదు. అయినా అన్నవు నువ్వు ఉన్నావుగా, నువ్వు చూసుకో. లేదురా, పనుంది. అక్కడ ఏదన్నా కావాలంటే మాత్రం ఈ డబ్బులు నీ దగ్గర నాకు ఫోన్ చెయ్యి. నువ్వు కంగారు పడిపోయింది. కౌశి అనుకున్నది సాధించి తీరుతుంది. నువ్వు ఏదో సాధిద్దామని వెళ్ళావుగా, ఏం సాధించావు? మీ అమ్మ ఇప్పటి వరకు దెప్పుతానే ఉంది. దాన్ని అట్టకి తయారు చేయమంటావా? బెల్లం కొట్టిన రైలు నుంచుతావేరా చెప్పు. ఏంటి సావిత్రి నువ్వు మాట్లాడేది? వాణ్ణి కౌశిని ఒకే ఘాటన కట్టేస్తావా? వాడిలాంటి ఆటగాళ్లు బజార్కి 100 మంది ఉన్నారు. అదేమన్నా కౌశి జిల్లా మొత్తానికి క్రికెట్ ఆడే ఏకైక ఆడపిల్ల. పైగా ఆడపిల్లల క్రికెట్ కి పోటీ కూడా తక్కువ. కౌశి తేలిగ్గా గెలిచి స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం తెచ్చుకుంటుంది. అప్పుడు నువ్వు మీ ఆయన ఫ్రీగా ఇండియా మొత్తం రైల్లోనే చుట్టి రావచ్చు. అవును, నాకు తెలియక అడుగుతాను, నువ్వు మీ ఆయన కోసం పట్టుబట్టినట్టు కౌశి క్రికెట్ కోసం పట్టుబడితే తప్ప? సరే అన్నా, మీరందరు నిర్ణయించారుగా, దాన్ని అట్టగే బొమ్మను. కానీ ఒక్క విషయం, అది గెలిచొచ్చిందనుకో నేను దాని మాట ఏంటా. అది ఓడొచ్చిందనుకో నా మాట అది వినాలి, నేను చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలి. ఆ మొక్క చెప్పుదా. అలాగే మామయ్య, సెలెక్ట్ అయితే ట్రైన్లో ఫ్రీగా తిరగచ్చని చెప్పావు కదా. అవును, రెడీగా ఉండమని చెప్పు. అదిరా